ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విశాఖపట్నంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. పూర్ణ మార్కెట్ సమీపంలో వేలంపాటలోని మురికివాడలో నివసిస్తున్న వాళ్ళ ఇల్లు వెళ్లి వారికి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు సరైన ఇల్లు లేక బాధలు పడుతున్నామని మంత్రికి వివరించారు. మున్సిపల్ మంత్రి సహకారంతో దక్షిణ నియోజకవర్గంలో మురికివాడలను అభివృద్ధి పరుస్తూ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. వేలంపేట మురికివాడ ప్రాంతం అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రికి వివరించారు. ఇక్కడ నివసిస్తున్న వారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని 177 కుటుంబాలకు ఇల్లు నిర్మాణంపై ఆలోచన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈరోజు లక్ష్మీనగర్లో ఏదైతే వెలంపేట జోన్ 4లో స్లమ్ ఏరియా ఉందో ఆ స్లమ్ ఏరియాని అటు శాసనసభ్యులతోనూ మరియు ప్రజాప్రతినిధులతోనూ అధికారులతోనూ విజిట్ చేయడం జరిగింది. అయితే వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా చాలా నిజంగా దారుణం. ఒక 6 చదరపు అడుగుల్లోనే 6 చదరపు అడుగులే దాంట్లోనే ఒక కుటుంబం ఉంటుంది. ఇక్కడ దాదాపు 177 మంది 50 సంవత్సరాల పైగా ఉంటున్నారు. అందులో 162 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపులుగా ఉన్నారు. అయితే దీని విషయమే యాక్చువల్గా గతంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు వారు చెప్పడం జరిగింది. ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో ఆ స్లమ్స్ అన్నింటినీ మార్చాలి, దాని మీద మీరు వర్కౌట్ చేయండి అని ఆయన ఆదేశించారు. ఎమ్మెల్యేలు గారు అనేక సార్లు నాకు అడగటం జరిగింది. ఈ స్లమ్ని ఎలా చేస్తారు, ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది చూడమని చెప్తే యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నేను వచ్చాను. అది చూస్తే నిజంగా వాళ్ళ పరిస్థితి దారుణం. అయితే దీన్ని ఏ విధంగా చేయాలనేది అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి మరొకసారి ముఖ్యమంత్రి గారితో కొట్టి, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చాలా దారుణం. వాళ్ళందరూ ఎక్కువగా ఇప్పుడు వాళ్ళు కూలి నాలి చేసుకునే వాళ్ళు, నెలకి 6,000, 7,000, 8,000 సంపాదించుకునే వాళ్ళు యాక్చువల్గా. అటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు 177 మంది. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలని దాని మీద ఒక ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా ఈ స్లమ్ని వీలైనంత తొందరలో ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.